ఈ రోజు 6వ అధ్యాయం షష్ఠాధ్యాయం తెలుసుకుందాము. ఇది ధ్యాన యోగానికి సంబంధించింది. దీనిలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అసలు యోగి ఎవరు, సన్యాసి ఎవరు, వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి, ఇవన్నీ చెప్పడంతో పాటు చాలామంది భక్తి మార్గంలో భగవంతుని తెలుసుకోవాలని చెప్పేసి ఆ భక్తి మార్గం వైపు వెళ్ళి యోగ సాధనకు ప్రయత్నిస్తారు. కానీ మనసు చేసేటువంటి అచంచలమైనటువంటి పని వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు. అంటే పూర్తి స్థాయిలో అటువైపుగా వెళ్ళలేరు, భగవత్ మార్గంలో వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు ఏమవుతారో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ 6వ అధ్యాయంలో చెప్తాడు. అది ఏంటో మనం చూద్దాం ఓవరాల్గా. సో ఇలా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అనడంతో మనకు 6వ అధ్యాయం మొదలవుతుంది అనమాట. తాను చేయవలసిన కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా, అంటే ఎలాంటి ఆపేక్ష లేకుండా ఎవరు చేస్తారో అతనే సన్యాసి, అతనే కర్మయోగి. అంతేకాని అగ్నిహోత్రాలు విడిచిపెట్టినంత మాత్రాన అతను సన్యాసి కాడు. కర్మలు మానివేసినంత మాత్రాన యోగి కాడు. సన్యాసమని దేన్ని అంటారంటే అది కర్మయోగమని నమ్ము, అంటే కర్మకు సంబంధించినటువంటి యోగమే అది కూడా. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సన్యసిస్తేనే కానీ అతన్ని యోగి అని మనము. ఈ యోగికి కావాల్సినటువంటి యోగి కావాలనుకునేటువంటి ముని, అంటే యోగం పొందగోరే వాళ్ళు ఎలా ఉండాలి అంటే శాంతి, ఎప్పుడైతే అంటే అన్ని ఇంద్రియాల మీద కర్మల మీద ఆసక్తి లేకుండా సర్వ సంకల్పాలను సన్యసిస్తాడు. అంటే దేని మీద ఆసక్తి లేకుండా అన్నింటినీ కూడా ఎవరైతే త్యజిస్తాడో అతడు మాత్రమే సన్యాసి. ఈ సన్యాసి అనే యోగి ఎప్పుడైనా సరే తనను తాను ఉద్ధరించుకునేవాడై ఉండాలి. ఎందుకంటే తనకు తెలుసు తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే తనను జయించేవాడు, తనకు తానే బంధువు, తనకు తానే, ఇవన్నీ కూడా తనలోనే ఉన్నాయి అని తెలుసుకొని ఈ సుఖం, దుఃఖం, చలి, వేడి, మానం, అవమానం వీటన్నిటికీ లోబడకుండా స్థిరంగా ఉంటాడు. అంటే ఏ పరిస్థితిలోనైనా కూడా స్థిరంగా ఎదుర్కోగలిగి ఎప్పుడు ఆత్మతృప్తితో ఉండి ఇంద్రియాలను జయించిన వాడెవరైతే ఉంటాడో అతను మాత్రమే యోగి. అభిమానులు, స్నేహితులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించే వాళ్ళు, సాధువులు, పాపులు, వీళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు ఆ ఉత్తముడు. యోగి అయిన వాడు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఏకాంతంలో ఉండాలి, ఒంటరిగా ఉండి మనస్సును, ఆత్మను స్వాధీనం చేసుకోవాలి. కోరికలు ఏవి కూడా లేకుండా చూసుకోవాలి. అన్ని రకాల బంధాలను కూడా వదుల్చుకోవాలి. యోగాభ్యాసం చేసేటువంటి వ్యక్తి పరిశుభ్రమైనటువంటి చోట మాత్రమే ఉండాలి. అక్కడ ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆసనం కూడా మరి ఎత్తుగా కాకుండా మరి పల్లంగా కాకుండా చూసుకొని కొన్ని దర్బలు పరుచుకొని వాటి మీద లేడి చర్మం వేసుకొని దాని మీద ఒక